అసలు ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్ అలాగే రష్యా మధ్య కుదిరిన చమురు డీల్ ఒక్కటి అసలు మొత్తం అమెరికాని, ప్రపంచ దేశాన్ని షాక్‌కి గురి చేసేసింది. నిజానికి మన భారత్ రష్యా దగ్గర నుంచి చాలా తక్కువ రేటుకి చమురుని కొనుగోలు చేస్తుంది. దాన్ని మన భారత ఆయిల్ రిఫైనరీస్ చక్కగా శుద్ధి చేసిన తర్వాత, ఆ ఆయిల్‌ని యూరోపియన్ దేశాలకి అమ్మకం జరిపిస్తుంటాయి. అంతే కాకుండా మన భారత్‌కి కూడా చాలా తక్కువ రేటుకే చమురు అందుతోంది అంటే, అది రష్యా చలవనే చెప్పుకోవాలి. అంతే కాకుండా రష్యాకి, మన భారత్‌కి మధ్య ఈ 2 సంవత్సరాల్లో అంటే ఈ 2.5 సంవత్సరాల్లో చాలా మంచి మంచి డీల్స్ అయితే కుదిరాయి. అయితే ఇప్పుడు ట్రంప్‌కి అదే బాధ ఫస్ట్ నుంచి కూడా. ఇక రష్యాతో డీల్‌ని క్యాన్సిల్ చేసేయండని, చమురు అనేది మీరు రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి వీల్లేదు అంటూ రకరకాల విషయాల్లో మొదటగా 25% టారిఫ్ ఏసాడు. ఆ తర్వాత 25% పనిష్మెంట్ టారిఫ్ ఏసాడు. అంతా కూడా జరిగిపోయాయి. ఈ టారిఫ్‌ల వల్ల దాదాపుగా సంవత్సర కాలం పాటు భారత్‌కి అలాగే ట్రంప్‌కి మధ్య చాలా పెద్ద యుద్ధం లాంటి విషయాలే చోటు చేసుకున్నాయి. అంటే యుద్ధం అంటే కత్తులు, కటార్లు పెట్టుకొని యుద్ధాలవి చేయలేదు కానీ మిగతావన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఈ జరిగిన విషయం ఏంటి అంటే ఆయిల్ విషయంలో అలాగే మన భారత్ ట్రేడ్ డీల్ విషయంలో చాలా చాలా విషయాల్ని ట్రంపే అనౌన్స్ చేసేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే పొద్దుటి నుంచి అంటే ఈ ఫిబ్రవరి 3 తారీఖు పొద్దుటి నుంచి కూడా బాగా రచ్చ రచ్చ అవుతున్న విషయం ఏదైనా ఉంది అంటే అది భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనేది. 50% ఉండాల్సిన భారత్ మీద టారిఫ్‌ను 18%కి తగ్గించాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇది ఫిబ్రవరి 2, 2026న ట్రంప్, మోదీ ఫోన్ కాల్ తర్వాత జరిగింది. అయితే ఇక్కడ విషయంకొచ్చినట్టయితే అసలు ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు? భారత్ అలాగే అంటే అమెరికా మధ్య డీల్ గురించి ట్రంప్ ఏమన్నాడో ఒక్కసారి మనం తెలుసుకుంటే అన్ని విషయాల గురించి క్లారిటీ వచ్చేస్తుంది. మోదీ గారితో మాట్లాడాను. స్నేహం అండ్ గౌరవంతో డీల్ ఫైనల్ అయింది. ఇప్పుడు ఇండియా ప్రొడక్ట్స్ మీద రెసిప్రోకల్ టారిఫ్ 25 నుంచి 18కి తగ్గుతుంది. అదనపు 25 పనిష్మెంట్ టారిఫ్ కూడా రద్దయిపోయింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఇమ్మీడియేట్‌గా అమలవుతుంది అంటూ ట్రంప్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మోదీ గారు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తామని అంగీకరించారు. బదులుగా అమెరికా మరియు వెనిజులా నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటాము అని. ఇండియా అమెరికా ప్రొడక్ట్స్ ఏకంగా $5,000 బిలియన్ వరకు కూడా కొంటుందట. అంటే ఎనర్జీ కానీ, టెక్ గానీ, అగ్రో గానీ, కోల్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా! ఇండియా, అమెరికా గూడ్స్ మీద టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్‌ని జీరో చేస్తుంది. కానీ అగ్రికల్చర్ డైరీలో ఇండియా అటానమీ ఉంటుందనమాట. అయితే ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలకడానికి ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నాడు. అయితే ఈ మోదీ గారి రెస్పాన్స్ చూస్తే, "నా ప్రియమైన స్నేహితుడు ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడాను. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు 18% వరకే టారిఫ్ ఉంటుంది. దానికి పెద్ద థాంక్స్. 2 పెద్ద ఎకానమీలు కలిసి పనిచేస్తే మన ప్రజలకు కూడా లాభం" అని చెప్పడం జరిగింది. మోదీ గారు ఇక్కడ ఎక్కడా కూడా రష్యా గురించి కానీ, రష్యా ఆయిల్ గురించి కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే మరోవైపు రష్యా రియాక్షన్ ఏంటనేది గనక చూస్తే, రష్యా అధికారి ఏమన్నాడంటే పెస్కోవ్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, "ఇండియా నుంచి రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తామని ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు. అటువంటి స్టేట్మెంట్ కూడా మాకిప్పటి వరకు రాలేదు. మాకెలాంటి కమ్యూనికేషన్ లేదు." అంటూ చెప్పడం జరిగింది. మరోవైపు ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇండియా సైడ్ రియాక్షన్స్ చూస్తే అమిత్ షా, జయశంకర్, రాజ్‌నాథ్ సింగ్ వంటి మంత్రులు భారీ విజయమని, జాబ్స్ పెరుగుతాయని, మేక్ ఇన్ ఇండియా బూస్ట్ అని ఇలాగ చాలా విషయాలతో వాళ్ళు ట్యాగ్ చేసి చక్కగా ఈ భారత్ అలాగే అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌ని స్వాగతించారు కానీ ఎక్కడ ట్రంప్ టారిఫ్‌ల గురించి అంటే ముఖ్యంగా రష్యా ఆయిల్ గురించి కానీ, వాటి గురించి కానీ ఏమీ జరగలేదు. మరోవైపు సెన్సెక్స్ 2300 పాయింట్లు పెరిగితే, ఇక నిఫ్టీ కూడా 26,500 టచ్ చేసింది. రూపాయి 90.30కి బలపడింది. ఇక ఎక్స్‌పోర్ట్ సెక్టార్స్ అలాగే ఇండియన్ గూడ్స్ అక్కడ అవన్నీ కూడా చీప్ అవుతాయన్నమాట. అయితే ఇది నిజం చెప్పాలంటే ఎక్స్‌పర్ట్స్ చెప్పే విధానం ప్రకారం చూసినట్టయితే ఇది భారత్‌కు చాలా పాజిటివ్. కానీ రష్యా ఆయిల్ ఫుల్ స్టాప్ అవ్వడం మాత్రం ఇన్‌ఫ్లేషన్ పెంచొచ్చు. ఎందుకంటే డీల్ ఫైనల్‌గా ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దీని మీద మనం ఏం చెప్పలేం కానీ, ముఖ్యంగా అయితే జరుగుతోంది ఇదే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.